ఆగండి ఆగండి, ఇది చూసి గోరింటాకు అనుకున్నారో ఏమో, కాదండి, గోంగూర పచ్చడి. నేను వీడియో అంతా షూట్ చేశాను కానీ లాస్ట్లో పోపు పెట్టడం అనేది షూట్ చేయలే, ఇంకా మర్చిపోయి తినేసాం కూడా. కానీ అంతవరకు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి. ముందైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, జీలకర్ర, ధనియాలు, ఒక 8-9 ఎండుమిరపకాయలు మీ కారం చూసుకొని వేసుకోండి. ఎందుకంటే గోంగూర అనేది మనకు చూసినప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తుంది, మగ్గిపోయిన తర్వాత కొంచెం అయిపోతుంది కాబట్టి చూసుకొని కారం వేసుకోండి. అలానే ఒక పాయ ఎల్లుల్లిపాయ అది కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక చిన్న అల్లం ముక్క దంచేసుకొని వేసేసుకొని అది కూడా ఫ్రై చేసుకోండి. గోంగూర పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టం? మాకైతే చాలా ఇష్టం. ఇంకా గోంగూర పప్పు కన్నా గోంగూర పచ్చడి అయితే ఇష్టంగా తింటాను. ఇంకా గోంగూర ఈలోపు క్లీన్ చేసేసుకున్నాము, ఎందుకంటే ఇసుక అది ఉంటుంది కాబట్టి నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఈలోపు పోపు అంతా ఎగిపోయింది కదండి, ఇది తీసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ అందులోనే గోంగూర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే చింతపండు కొంచెం వేసుకోండి, పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి గోంగూర అంతా వేసేసుకొని కొంచెం కలిపేసుకోండి, ఎందుకంటే కిందన ఆయిల్ ఉంటుంది కదా, అందుకని ఒకసారి కింద నుండి ఫ్రై చేసేసుకొని ఇంకా అలా మగ్గపెట్టేయండి. గోంగూర చూసేసరికి ఇంత కనిపించింది కదా, ఇంకా మగ్గిన తర్వాత చాలా కొంచెం అయిపోయిందండి. ఇంకా ఈ రెసిపీ అయితే ర్యాండమ్గా షూట్ చేశాను, షూట్ చేయాలనుకోలేదు కానీ ఇంకా సరేలే షూట్ చేద్దాము అనుకొని అలా షూట్ చేసేసాను. ఇంకా వేరేగా కూడా చేసుకోవచ్చు చాలా రకాలుగా. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరేగా ఎలా చేసుకుంటాను అనేది కూడా షేర్ చేస్తానండి. ఇప్పటికైతే నార్మల్గా కొంచెం గోంగూర ఉంది, అలాగా అన్నంలో కలుపుకోవడానికి అని చేసేసాము. ఇదిగోండి ఇలాగ మగ్గిపోయిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదా అదంతా వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని మిక్సీ చేసేసుకోవడమే. ఇది ఈరోజు మినీ వ్లాగ్. మీరు పోపు పెట్టుకోండి, నేను పోపు పెట్టడం అనేది షూట్ చేయలేదు, మర్చిపోయాను. ఇది ఈరోజు మినీ వ్లాగ్. ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.